చేశారు. కానీ వారు దేహాలు విడిచిపెట్టిన దేహం అంటే భౌతిక మరణంలో ఇబ్బంది పడిన ఆత్మల వారు నెమ్మదిగా ఉన్నారు. ఒక్కసారి మరి 7వ వచనం గడపదు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడును అన్నమాట ఉంది. ఇక్కడ 1000 అనే మాట చూస్తే 1000 అంకె వేసుకుంటున్నారు. చాలా 1000 అనుకున్నప్పుడు 1000 అనే అంకి మాత్రం వేసుకోకూడదు. భౌతికంగా 1000 అనే అంకి మాత్రం ఎట్టి పరిస్థితులు వేసుకోకూడదు. ఒక మాట ఆదికాండలో మాట చూపిస్తాను మీకు. 24 అధ్యాయం దగ్గర రండి. ఒక్క మాట చూసారా? రెబ్కా గారిని మరి అబ్రహాం గారి ఇంటికి పంపినప్పుడు వారి కుటుంబస్తులు ఏమన్నారు చూడండి. 60 వచ్చిన వారు రెబ్కాతో, మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువు, వేలకు ఏమవుతావు తల్లి వగుదువు అంటే ఆవిడ ఎంతమందికి తల్లి అవుద్దని చెప్పారు? వేలకు అనే మాట చెప్పారు వాళ్ళు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 18 అధ్యాయం చూసారా? 21 వచ్చిన ఇక్కడ మోషే మామగారు ఒక సలహా ఇచ్చాడు. మరి నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులు నియమించాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సిస్టమ్ ఇచ్చాడనమాట. అంటే 1000 మంది మీద ఒకడు, 100 మంది మీద ఒకడు, 10 మంది మీద ఒకడు, ఇలా నియమించుకో, ఇలా తీర్పులు తీర్చుకుని వస్తారో ముఖ్యమైన నీ దగ్గరికి వస్తాయనే సంగతి చెప్పాడు. అంటే 1000 అనే మాటకి అర్థం ఏంటి గమనించాలి. దాని అర్థం ఏంటంటే యూదుల్లో 1000 అనే మాటకి ఏంటంటే దీర్ఘకాలానికే చోటిస్తుంది, ఎక్కువ కాలానికే. చూడండి, మనం కూడా ఏమంటాం, ఒక మనిషి పుట్టినరోజు చేసినప్పుడు అనగా 100 సంవత్సరాలు దీర్ఘకాలం, ఎక్కువ కాలం బ్రతుకు అని మనం వారిని ఆశీర్వదిస్తాం. ఇప్పుడు అతను 2వ సంవత్సరం 100 సంవత్సరాలు ఎలా బ్రతుకుతాడు? అలాగే 1000 అనే మాటకి ఏంటంటే దీర్ఘకాలానికి సూచిస్తుంది. అందుకే ఆయన దృష్టిలో ఒక దినము 1000 దినములు, 1000 దినములు ఒక దినము. అనగా 1000 అనే మాటకి ఏంటంటే ఎక్కువ కాలానికి సూచిస్తుంది తప్ప అది తక్కువని కదా. అంటే సంఖ్యాపరంగా తీసుకోవద్దు. సంఖ్యాపరంగా తీసుకున్నాం అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. అలా సంఖ్యపరంగా, అంకిపరంగా తీసుకుందాం అనుకుంటే ఆల్రెడీ యేసు ప్రభు ఇప్పటికీ ఆయన మరణించి తిరిగి లేచి ఇప్పటికీ 2000 సంవత్సరాలు సుమారైంది. ఇప్పుడు 1000 అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చేది స్థాపన చేయడానికి వచ్చాడు, రాజ్య స్థాపన చేశాడు, జరిగింది. అంటే ఇప్పుడు 1000 సంవత్సరాలు అన్నాడు అనుకోండి, ఇప్పుడు మనకి 2000 సంవత్సరాలు వచ్చింది కదా. అంటే మరి ఇప్పుడు సాతాను గడు మనం ఇప్పుడు వచ్చినట్లు లెక్క ఉంది 1000 సంవత్సరాలు. ఇప్పుడు 1000 సంవత్సరాలకి ఏమైపోయినట్టు, క్లోజ్ అయిపోయినట్టు వస్తుంది ఇక్కడికైతే. ఓకేనా? 1000 సంవత్సరాలు చూడండి. 1000 సంవత్సరముల తర్వాత, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలోని విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనముల లెక్కకు సముద్రం ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి, అండర్లైన్ చేసుకోండి. అంటే ఏం చేస్తున్నాడంటే సాతాను గాడు, గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరిను. దీని అర్థం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయం 2వ వచనం, 39 అధ్యాయం కూడా మీరు చదివితే గోగు మాగోగు గురించి అక్కడ ఉంటుంది. అంటే గోగు అనేవాడు దేవునికి విరోధి. వీడు ఏం చేశాడయ్యా అంటే దేవుని వ్యతిరేకంగా వీడు పనటం అనేది జరిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే వీడిని సంహరించటం అనేది అక్కడ జరుగుతుంది. యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయం 2వ వచనం. అలాగే సాతానుడు కూడా ఆయనకి విరోధంగా పనిచేస్తాడు. అలాగే సాతాను కూడా ఏం చేస్తున్నాడు, వాడి పని ఎప్పుడు కూడా ఆ దేవుని పనిని పాడు చేయటానికి వాడు ప్రేరేపిస్తాడు. అదనమాట. ఇప్పుడు గోగు మాగోగు అంటే యెహెజ్కేలు గ్రంథంలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గోగు లాంటి వాడు దేవునికి విరోధి. ఇప్పుడు సాతాను గడు కూడా ఎవడు విరోధే కనుక వాడు కూడా యుద్ధం చేయటానికి, దేవుని ప్రజల మీద యుద్ధం చేయటానికి అలా పోగు చేస్తాడు. ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, గమనించాలి. దేవుడి పని అనగానే వాడు ఏం చేస్తున్నాడు, పాడు చేయాలని చూస్తున్నాడు కదా. అలాగే ఓకేనా, ఆ విషయాలన్నీ పోలుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి సుమా. గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేటికి వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను. అదే మాట, ముగింపేటి అగ్నితోటే. తర్వాత చూడండి, వారిని మోసపరిచిన అపవాది
అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడును. ఎప్పుడు పడతాడు వీడు? ముగింపులో పడతాడు. అప్పటి వరకు వాడు ఏం చేస్తున్నాడు? వాడు కూడా ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని ఇలా పోగు చేస్తున్నాడు అనమాట. దేవుని పనికి వ్యతిరేకంగా పోగు చేస్తున్నాడు. అలా పోగు చేస్తుంటే నిజ క్రైస్తవుడు నిజ భక్తి కలిగేవాడు ఏం చేస్తాడంటే వాడిని ఓడించాలి. గమనించాలి, వాడికి లొంగిపోకూడదు, వాడిని ఓడించాలంటే ఆయన ఇచ్చాడు కదా, ఇందాక ఎఫెసీ పత్రిక 6 అనుకున్న మాటలే. వాడిని ఓడించడానికే ఆ ప్రభు యొక్క శక్తిని బట్టి మన బలవంతులే ఉండాలి. ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత 10 వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములు పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఏది? ముగింపులో. ఇది ఇంకా జరగల. ఓకేనా? రైట్. ఇది కొంచెం 11వ వచనం కాడికి వస్తాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. దాని అర్థం ఏంటంటే, ఒక్క విషయం చెప్పాలంటే, దైవ గ్రంథంలో ఆ కాలంలో వారు చేసిన ప్రతి పనులు, అంటే ఆనాటికి ఉన్న ఆనాడు ఉన్న ప్రవక్త ద్వారా అక్కడ ఎవడెలా నడిచాడో ఆ గ్రంథాలన్నీ విప్పబడతాయంట. అంటే వాక్యం విప్పబడుతుంది. ఓ మాట చెప్పాలంటే వాక్యం విప్పబడుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడును. మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. అంటే వాక్యానుసారంగా నడిచిన వాడి పేరు ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. వాక్యానుసారంగా నడని వాడి పేరు ఎక్కడ ఉంటుంది? పాతాల్లో ఉంటుంది. జీవ గ్రంథంలో ఉంటుంది. వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి అండర్లైన్ చేసుకోండి. తమ క్రియల చొప్పున, అది తమ క్రియల చొప్పున అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం విశ్వాసం గొప్పదే, కానీ ఏది అవసరం? క్రియలు గొప్పవే. క్రియ లేని విశ్వాసం మృతం. ఓకేనా? గమనించాలి. ఇప్పుడు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకి వెళ్ళిపోం. క్రియలు బాగుండాలి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అన్నాడు. 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణమును పాతాళ లోకములో వాటిని వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు. ఇక్కడ మనకి 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఏమంటారంటే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను అన్నమాట ఉంటుంది. ఇది క్రైస్తవ బోధలో, క్రైస్తవ లోకంలో ఉన్న విషయం ఏంటంటే, ఆది నుంచి ఉన్న వారు, చనిపోయిన వారు ఈ భూమి మీద ఉన్నారు, మరల వారు తిరిగి లెగుస్తారు, ప్రభు రాకళ్ళు మళ్ళీ వారు తిరిగి లెగుస్తారు అన్నమాట బోధ లోకంలో ఉంది. ఒకసారి వాటి గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఇక్కడ సముద్రము అనగా సముద్రంలో ఉండి ఎవరైనా చచ్చిపోతే, ఒకవేళ చేపలు తినేసినా మళ్ళీ వారు తిరిగి సముద్రంలోంచి కూడా బతికేస్తారు అని చెప్తారు. ఒకవేళ వాళ్ళు ఎక్కడ చచ్చిపోయినా మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ దేహాన్ని సంతరించేసుకుని మళ్ళీ కనపడతారు అన్న మాట ఉంది. ఎట్టి పరిస్థితులు అది జరిగే అవకాశం లేదు. ఎట్లా అని మీరు అనొచ్చు. ఒక మాట అడుగుతున్నా. ఇది అంతరార్థంగా మీరు గ్రహిస్తే చాలా ఇంకా గొప్ప విషయం ఉంది. ఈ సముద్రం ఉన్నప్పుడు సముద్రమే తీసుకుంటాడు. నేను ఇంకో మాట్లాడుతున్నాను. సముద్రం అంటే ఏ సముద్రము? ఎందుకంటే ఎన్ని సముద్రాలు ఉన్నాయి మనకి? అర్థం చేసుకో. సముద్రం అంటే సముద్రం తీసుకో. ఏ సముద్రంలో ఉన్నవారు బయటకు వస్తారో అంటే గమనించాలి. అంటే చనిపోయిన ఇప్పుడు ఆ సముద్రం ఒక సముద్రముగా సూచిస్తుంది ఇక్కడ. అంటే ఆ సముద్రంలో చనిపోయిన వారు బయటకు వస్తారనుకో, మిగిలిన సముద్రంలో చనిపోయిన వారు లేరా? ఓకేనా? దీని అంతరార్థం వివరిస్తాను. అయితే ఇక్కడ ఒకవేళ అలాగే తీసుకుందాం, సముద్రం నుంచి మరణించేవారు తిరిగి లేస్తారని తీసుకుందాం. తిరిగి లేచిన తర్వాత వీళ్ళు ఏం ధరించుకుంటారు? శరీరం ధరించుకుంటారు. శరీరం మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? పరలోకం వెళ్దాం. మరి పరలోకం వెళ్ళినప్పుడు మళ్ళీ శరీరంతో ఏం పని? గమనించాలి. పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ శరీరాలు మళ్ళీ దాచుకోవాల్సిన పని ఏంటి? ఇంకో ప్రశ్న, ఇంకో మాట, ఇంకో విషయం ఏంటంటే, అలాగే ఆలోచన చేద్దాం. రైట్. అసలు అలా తిరిగి లేచే విషయాలు ఉంటే యెహెజ్కేలు గ్రంథంలో ఎముకల లోయ అనే విషయం ఉంటుంది. అక్కడ పాఠం
వారి ఎముకల్లోంచి జీవాత్మ ఉదగా మళ్ళీ అవన్నీ లేచాయి అన్నమాట. అది భవిష్యత్తులో క్రీస్తు లోకానికి అనగా పాపంతో ఉండి చచ్చిన వారికి జీవం ఇవ్వబోతున్నాడు అన్నది ప్రవచనం. అది అంతేగాని చచ్చిన తిరిగి లెక్కుతారనే విషయం కాదండి. ఇంకో విషయం చెప్తుంది. అసలు చచ్చిపోయి తిరిగి లేచారు అనే విషయం చూస్తే, చచ్చిపోయిన తిరిగి లేస్తే తిరిగి లేచిన దేహాలతో దేవునికి పని ఏంటి? ఇంకో మాట, అలా తిరిగి లేస్తే యేసు ప్రభు కూడా ఈ దేహంతో లేగాలి. ఈ దేహంతో లేచేటప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, పరలోకి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యం స్వాతంత్రించు. ఈ దేహం ఎక్కడి వరకే బ్రతకడానికే, ఆత్మ అయితే పరలోకం. ఇది గమనించు. ఇంకో విషయం చెప్తున్నాను మీకు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సముద్రం అన్నాడు కదా, సముద్రంలో వాళ్ళు వస్తారు, మరణం అనగా మరణించిన వాళ్ళు కూడా లేస్తారు అన్నాడు. ఒక్క మాట, చనిపోగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళి పరదేశంలో పాతాళం, అంతే కదా. నీతిమంతులు అయితే పరదేశంలో ఉన్నారు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు పాతాళంలో బాధపడతారు. ఇప్పుడు పాతాళంలో బాధపడుతున్నవాడు మళ్ళా బయటకు వచ్చి, ఆత్మ ఆడు బయటకు వచ్చి మళ్ళీ శరీరం దర్శనం మళ్ళీ ఎక్కడికి వెళ్తాడా? అంటే దేవుడికి శరీరం ఉంటే కానీ గుర్తుపట్టలేడా? అర్థం చేసుకోవాలి. దేవుడికి శరీరం ఉంటే కానీ గుర్తుపట్టలేడా? గమనించాలి. మళ్ళీ ఈ శరీరాలు మనకెందుకు కనబడాలి? ఎప్పుడైతే ఇక్కడ ఒక విషయం, ఇది అలా తీసుకుందాం అనుకోండి. ఒక విధంగా చెప్పమంటారా, ఆల్రెడీ మన భూమిలో ఉన్న ప్రతిదీ ఆల్రెడీ నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా అందరూ చచ్చి ఈ భూములు ఎముకలుగా ఉన్నారు. అందరూ కూడా జలప్రళయం ద్వారా అందరూ ఏమైపోయారు? సర్వనాశనం అయిపోయారు. సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో ఈ భూమి కింద ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సముద్రం నుంచి లేచారు, మరణం నుంచి లేచారు అన్నప్పుడు అప్పుడు అంటే నోవాహు కాలంలో చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. ఆ కింద మనం చర్చిలు కట్టుకున్నాం, మనం ఇల్లు కట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చచ్చిపోయినతో పని లేదండి. ఎప్పుడైతే ప్రభు రాబోతున్నాడో ఇదంతా అగ్ని గంధకాలతో కాల్చేస్తున్నాడు. కాల్చేయగానే ఈ ఆత్మలేమో నరకంలోకి వెళ్ళిపోతాడు. పాతాళంలో నరకంలో పాడేస్తాడు. ఓకేనా? తీర్పు దినం ప్రభు రాకల్లో. ఇప్పుడు మరలా ఆయన వచ్చేటానికి ఇదంతా అగ్నితో కాల్చేస్తానన్నాడు. అగ్నితో కాల్చేయడం మళ్ళీ ఈ శరీరం వెళ్ళలేగితే, ఓకేనా? ఇప్పుడు శరీరాన్ని బాధ పెడతాడు, ఆత్మను బాధ పెడతాడైనా? ఆత్మనే. ఇప్పుడు మళ్ళీ ఆయనకి కనపడు, నువ్వా ఆదాము, నువ్వా అబ్రాహం, నువ్వా, ఇది అక్కర్లేదు ఆయనకి. ఆయనకి ఆత్మ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, ఆత్మను పరిశోధించేవాడు ఆయన. ఓకేనా? ఈ గొడవ ఏమి ఉండదు. ఓకేనా? రైట్. ఒక విషయం చెప్పాలంటే, మరి పరలోకంలో వాడిని మనం ఎలా గుర్తుపడతామన్నది దానికి ఒక పాఠం మళ్ళీ ఎప్పుడైనా వీలైతే వివరిస్తారు. ఓకేనా? దాన్ని ఎప్పుడైనా వీలైతే వివరిస్తారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, సముద్రం అనే మాటకు వాడినప్పుడు ఇక్కడ ఒకే మాట, ఈ సముద్రం లోకాన్ని సూచిస్తుంది. ఈ సముద్రం లోకాన్ని సూచిస్తుంది. ఎలాగో మీకు చూపిస్తారు. తర్వాత మరణము పాతాళ లోకములో వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించాడు. మరణం ఏంటి? పాపం వల్ల వచ్చే చేతో మరణం. ఇప్పుడు పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తుంది అన్నాడు యోబు గ్రంథంలో? పట్టుకుంటుంది. అలాగా పాపం చేసిన వాడు మరణంగా ఉన్నాడు, బ్రతుకున్నాడు. వీడు బ్రతికి ఏ మాత్రం చచ్చిపోతే పాతాళంలో పోతాడు. ఇది అంటే భూమి మీద ఉన్న మనుషులకే. ఓకేనా? చచ్చిపోయాడు, ఆల్రెడీ తీరిపోయిపోయింది. వాడికి చచ్చిపోయాడు. ఆడు చేసిన నీతి క్రియలు అయితే పరదేశంలో అబ్రహాం దగ్గర ఉంటారు. చెడ్డ బతికాడే ధనవంతుల్లో అగ్నిలో ఎడుతాడు. మళ్ళీ వీడికి మళ్ళీ ఫిల్టరేషన్ చేయరు కదా, వీడికి ఇంకో ఛాన్స్ ఇవ్వరు కదా, ఆల్రెడీ తీరిపోయిపోయింది. ఇప్పుడు ప్రభు రాకల్లో ఈ పాతాల్లో బాధపడుతున్న వారు ఇంకా అగ్నిగంధకాల్లో పడేస్తాడు. ఈ పరదేశంలో ఉన్న వారిని పరలోకం తీసుకెళ్తాడు. అందుకే ఆయన రాబోతాడు. అందరికి ఒకసారి దేవుని దర్శనం యేసు ప్రభు ద్వారా ఒక్కసారి జరిగిద్దంట అందరికి, ఏ వేలు కాడి నుంచి. ఓకేనా? దేవుని చూసాను మాత్రం ఎవరు అనకంటే, అందరికి ఒక్కసారి అందుకే మార్గము నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేయాలి. ఇప్పుడు ఎవడో చచ్చిపోయినాడు, ఎవడో కూడా పరలోకం వెళ్ళలేదు, యేసుప్రభు తప్ప. అందరూ పరదేశంలో రెస్ట్ తీసుకుంటారు. అంతే. యేసుప్రభు వచ్చాక అప్పుడు ఈ పరదేశంలో ఉన్నవారు తీసేస్తాడు. అంతే. పాతాలు ఉన్నవాడు ఇంకా అగ్నిగంధకాల్లో పాడేస్తాడు. ఇది అంతే. మరి సముద్రం ఏంటి వివరిస్తారు. 20వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది. ఓకేనా? సముద్రము ఇక లేదు అన్నాడు. మరి సముద్రం లేదేంటి? మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. మరి సముద్రంలో వాడిని తీసుకుని వస్తున్నాం కదా. మరి ఈ సముద్రం ఇక లేదు అనేది మనం అక్షరార్థంగా తీసుకున్నాం అనుకోండి, ఎన్ని సముద్రాలు కనబడుతున్నాయి మరి మనకే? ఓకేనా? ఈ సముద్రం ఏంటయ్యా అంటే లోకం చూపిస్తాను ఒక్కసారి. యెషయా గ్రంథం 57 అధ్యాయం.
యెషయా గ్రంథం 57 20. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఓకేనా? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అన్నాడు. అంటే భక్తిహీనులు ఎవరితో పోల్చాడు? సముద్రం వంటి వారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47. మరియు పరలోక రాజ్యము సముద్రములు వెయ్యబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. ఓకేనా? ఇప్పుడు పరలోక రాజ్యం ఏంటంటే వల. ఆ వల ఇప్పుడు ఏంటో తెలుసా? సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టి. ఆ చేపలు ఎవరో? మనమే. ఇప్పుడు సముద్రం ఏంటి? లోకం. ఓకేనా? ఇప్పుడు సముద్రం ఏంటో తెలుసా? లోకం. ఇప్పుడు దేవుని రాజ్యములు ఏది ఉండకూడదు? లోకం ఉండదు. అంటే లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన జీవం ఉండదు. అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఓకేనా? సముద్రం ఇక లేదు అనే మనకు అర్థం ఏంటి? లోకం ఉండదు. ఎక్కడ? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో. ఎవడైనా క్రీస్తునందు నీడలో వాడు నూతన సృష్టి. రైట్. మరి సముద్రం ఏంటి? దాని గురించి ఏంటి? ఇంకో మాట కూడా మీకు వివరిస్తాను. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. 23వ వచనం. సొలొమోను గారు రాజుగారు దేవుని మందిరం కడుతున్నప్పుడు అక్కడ ఒకటి కట్టాడు ఆయన. 23వ వచనం. 7వ అధ్యాయం 23వ వచనం. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేశాడు. పోత పనితో ఏం చేశాడంట? సముద్రమును చేశాడు. సముద్రం చేయడం ఏంటి? సముద్రం చేయడం ఏంటి? నేల తొట్టి. ఓకేనా అన్నాడు. అది మీరు 23 నుంచి చదువుకోండి, సమయం లేదు. 25. అది 12 ఎండ్ల మీద నిలబడి ఉండేది. ఏది? సముద్రపు తొట్టె. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వాటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండేను. ఓకేనా? గమనించాలి. ఓకేనా? 12 ఎడ్లు మోస్తున్నాయి. ఏది? ఆ సముద్రపు తొట్టెను. తొట్టె సముద్రం అని అన్నాడు ఇక్కడ. 39వ వచనం. ఓకేనా? మందిరపు కుడిపారవసున 5 స్తంభములను, మందిరం యొక్క ఎడపారవసున 5 మట్టలను అతడు ఉంచాడు. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టును మందిరం యొక్క కుడిపారవసున ఉంచాడు. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరం యొక్క కుడిపారవసున ఉంచాను అన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. ఓకేనా? 2వ వచనం. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. ఓకేనా? ఇందాక చెప్పిందే. ఎందుకు చేయించాడు ఇది? ఎందుకు చేయించాడు? 6వ వచనం. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను ఎడమ తట్టుకు 5ను 10 స్నానపు గంగాళమును చేయించను. సముద్రం వంటి తొట్టి యందు యాజకులు మాత్రమే స్నానము చేయుదురు. ఓకేనా? ఇప్పుడు ఆ సముద్రం ఏంటో తెలుసా? యాజకులు స్నానం చేసే తొట్టి అది. ఏది? సముద్రం. ఓకేనా? ఇప్పుడు సముద్రం అంటే ఏంటి? ఒక్క మాట ప్రకటన గ్రంథంలోకి వచ్చారు. ప్రకటన గ్రంథంలో ఒక్క మాట 4వ అధ్యాయం దగ్గర రండి ఒక్కసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. గత కాలం 4వ అధ్యాయంలో దేవదూతల ఉనికి గురించి చెప్పాను నేను. 24 పెద్దలు, 4 జీవుల గురించి మాట్లాడాడు. అక్కడ ఒక విషయాన్ని నేను అక్కడ చెప్పలా, భవిష్యత్తులో చెప్పాలని. 6వ వచనం దగ్గర రండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికను పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లు ఉండేను. ఓకేనా? ఏది? దేవుని మహిమలో, అనగా దేవుని దేవాలయంలో. అంటే గాజు వంటి సముద్రం ఏది? మళ్ళీ ఈ గాజు సముద్రం కాదు, ఎందా చెప్పుకున్నామే అది. యాజకులు స్నానం చేసే ఒక తొట్టె. ఇప్పుడు యాజకులు అందులో స్నానం చేయటం దాన్ని ఎవరు సూచిస్తుంది? ఓకేనా? ఆ స్నానం ఏంటి? అంటే యాజకులు స్నానం చేస్తే ఏమవుతున్నాడు? పరిశుద్ధుడు అవుతున్నాడు. ఇప్పుడు ఆ సముద్రం ఏంటో చెప్పండి. క్రీస్తును సాదృశ్యంగా ఉంది. అంటే క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడో? పరిశుద్ధులు చేస్తున్నాడు. ఓకేనా? క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులు చేస్తున్నాడు. ఇప్పుడు గమనించాలి. ఈ సముద్రమేమో ఒకటి లోకాన్ని సూచిస్తుంది, ఆ సముద్ర తొట్టేమో దేవుని యొక్క పరిశుద్ధతను సూచిస్తుంది. 2 కారణాలు ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవటం భావాన్ని బట్టి ఉంటుంది. యోధా గోత్రపు సింహం ఏమో యేసు ప్రభుకి సంబోధించబడింది.
ఎవరిని మిరింగుదునా గర్జించే సింహం వలెని ఆ సింహం కూడా సాతానికి ఆపాదించటం కూడా జరిగింది. ఓకేనా, రైట్. 21వ అధ్యాయం. మరియు సముద్రం లేదంటే లోకం లేదని అర్థం ఇది. మరియు నేను నూతనమైన యెరూషలేమును మహాపరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుతుంది. ఏదది? సంఘ మరణము. రెండో మరణం దేనికి? శరీరానికి కాదు, ఆత్మకి. ఆత్మ ఆల్రెడీ ఎక్కడ ఉంది? ఒకటి, ఈ రెండో మరణం ఉన్నవాడు ఆల్రెడీ పాతంలో బాధపడుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు 9వ వచనం ఇక్కడికి వస్తున్నా. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకుని 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపేది నాతో చెప్పాడంట. ఎవరు చూపిస్తున్నాడంట? గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తున్నాడంట. గొర్రెపిల్ల భార్య ఎలా ఉంటుంది? ఓకేనా, కింద వర్ణిస్తున్నాడు చూసుకోండి. ఆత్మవశుడే నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు తీసుకుని పోయి యెరూషలేమును మహాపరిశుద్ధ పట్టణమును దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపును. ఇప్పుడు గొర్రెపిల్ల భార్యను మరో మాట వాడాడు. ఏంటి? యెరూషలేమును పరిశుద్ధ పట్టణము పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చును. భూ సంబంధమైన యెరూషలేము ఒకటి ఉంది, కానీ ఇదే యెరూషలేము నూతనమైన యెరూషలేము. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి. ఎలా వచ్చింది? దిగి వచ్చి రావడం ఏంటి? కింద వర్ణిస్తాను, అది కొంచెం మీరు గమనించండి. దాని అందరి వెలుగు దగదగా మెరియును, సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునికి ఎత్తైన గొప్ప ప్రాకారములు 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. ఎవరి పేర్లు? ఇశ్రాయేలు యొక్క 12 గోత్ర నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఓకేనా. తూర్పు వైపున 3 అంటే ఒక యెరూషలేము పట్టణాన్ని పోల్చి రాస్తున్నాడు అనమాట. తర్వాత తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. గమనించాలి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఎవరి పేర్లు? అపోస్తుల పేర్లు. 12 అపోస్తుల పేర్లు. ఇందాక గుమ్మాలకు ఏమని రాయబడ్డాయి? ఇశ్రాయేలు 12 గోత్రాలు రాయబడ్డాయి గుమ్మాల మీద. గుర్తుపెట్టుకోండి, గుమ్మాల మీద. ఎక్కడ ఏంటో తెలుసో? పునాదుల మీద రాయబడ్డది. పునాదుల మీద చూడండి, పునాదుల మీద. పునాది వేరు, గుమ్మం వేరు. గుర్తుపెట్టుకోండి, పునాది వేరు, గుమ్మం వేరు. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ముఖ్యమైనది ఏది? పునాది మీద దేవాలయం కట్టబడుతుంది. దేవాలయానికి ఒక ప్రాకారమే గుమ్మాలు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాకారం ఆయన భద్రత. గమనించాలి. ఇప్పుడు మెయిన్ ముఖ్యమేటయ్యా అంటే పునాది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పునాది ప్రాముఖ్యమైనది. ఓకేనా, పునాది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆ పునాది ఎవరయ్యా అంటే అపోస్తుల పేర్లు చెప్పాడు. ఇశ్రాయేలు వారు పునాదులు కాదు. ఇశ్రాయేలు 12 గోత్రాలు పునాదులు కాదు. వారు గుమ్మాలకు పేర్లు రాయబడ్డ. దాని అర్థం ఏంటంటే ఆ 12లో అంటే దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చిన వాగ్దానం నుంచి వచ్చిన వాడు యేసుప్రభు. అందుకు వారిని కూడా దేవుడు ఏం చేశాడు? దీవించాడు. అంటే యేసుప్రభు రావాలంటే ఆ గోత్రాలు ఏం చేసుకున్నాడు? ఆయన వారిని కూడా దీవించాడు. అది ఇప్పుడు 12 ఆ పునాదులు గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నాయి. గమనించాలి. ఈ 12 పేర్లు ఉన్న 12 గమనించాలి. ఆ పునాదుల పైన అంటే ఈ 12 కూడా వేసిన పునాదులు ఏంటయ్యా అంటే క్రీస్తే. ఆ పునాది క్రీస్తే. అంటే ఈ అపోస్తులు ఎవరిని బోధించారయ్యా అంటే క్రీస్తుని ప్రకటించారు, క్రీస్తుని వేశారు. అందుకే ఆ పునాది క్రీస్తుని చెప్పారు అపోస్తుడైన పౌలు కూడా కొరింథీ పత్రికలో గట్ట. అంటే గమనించాలి. అంతే తప్ప ఇశ్రాయేలు గోత్రాలు ఇశ్రాయేలు వారి ద్వారా మనకు రక్షణ చెప్పలేదు. గమనించాలి. క్రీస్తు ద్వారా రక్షణ యూదుల్లో నుండి వస్తుంది. ఎవరా రక్షకుడు అంటే యేసు ప్రభు. ఇప్పుడు అపోస్తులు వేసిన పునాది ఏంటయ్యా అంటే క్రీస్తే. ఓకేనా. తర్వాత చూడండి. ఆ పట్టణపు దాని గుమ్మములను ప్రకారము కొలుచుటకే నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. గత కాలం మీకు 11వ అధ్యాయంలో ఒక కొలకర్ర తీసుకుని ఒక అతను దేవదూత కొలటం అనేది జరిగింది. అది పాత నిబంధన కాలంలో జకర్యా ప్రవచిస్తున్నాడు దాన్ని. అంటే జెరుబ్బేలు ఏం చేశాడు? దేవాలయపు పనిని ఆయన ఏం చేశాడు? కట్టి ముగించాడు. అది అక్కడ వివరించాడు. అది పాత నిబంధనలో ఉన్న దేవాలయం గురించి. ఓకేనా.
ఇది క్రొత్త నిబంధనలో ఉన్న దేవాలయం అనగా సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఇది కొలకర్ర, దీనికి కొలతలు ఇచ్చారు. ఓకేనా. ఆ పట్టణపు చౌచుకమైన దాని పొడుగు దాని వెడల్పు సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణము కొలవగా దానికి కొలతలు 750 కొసలునై ఉన్నది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రకారము కొలగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలత. ఓకేనా. అది ఎవరి కొలత? దూత కొలత. ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రకారం పునాదు అమూల్యమైన నానా విధము రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది అన్నాడు. గమనించాలి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది అన్నాడు. నిర్గమకాండంలోకి ఒకసారి 28వ అధ్యాయం. ఓకేనా. 9వ వచనం. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలు పేర్లు అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లు 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లు చెక్కింపవలను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కుడు వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేర్లు చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అన్నాడు. అంటే యాజకుడు ఏపోదు ధరించుకున్నప్పుడు 12 గోత్రాలకే 12, అంటే ఒక ప్రక్క 6 ఒక ప్రక్క 6, అవి రత్నాలు కూడా ఆయన ధరించుకుని ఏపోదు మీద కూడా వారి రత్నాలు కూడా ఏం చేయాలి తెలుసా? ఆ విలువైన రాళ్ళు ధరించుకుని రత్నాలు ధరించుకుని వాటి మీద వారి పేరు రాయాలి. ఎవరి పేర్లు? ఇశ్రాయేలు యొక్క 12 పేర్లు. ఇది ఎక్కడ? ఇశ్రాయేలు వారిలో ఇశ్రాయేలు యాజకత్వం చేస్తున్న అహరోను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 12 పేర్లు అడుగుతూ రావాలి. గమనించాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నవారు వారు గనక. అందుకని ఈ విధానం ఇప్పుడు ఈ 12 రాళ్ళు గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాని 12 గుమ్మములు, గుర్తుపెట్టుకోండి, దాని 12 గుమ్మములు. ఓకేనా. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఇశ్రాయేలు వారి గురించి గుర్తుపెట్టుకోండి. ఇందాక పేర్లు రాయబడ్డది కదా. ఇప్పుడు ఇలాగా తర్వాత ఒక్కొక్క గుమ్మమును ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. తర్వాత పట్టణపు రాచవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటకమును పోలి ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తులు కూడా ఎవరు? ఇశ్రాయేలీయులే కదా. అంటే వారితో కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన పనిని కట్టాడు. అది ఓకేనా. తర్వాత పట్టణపు రాచవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కర్లేదు. ఎందుకని? సృష్టి అక్కర్లేదు అది. ఓకేనా. అక్కేది ఇప్పుడు చూసుకోండి. ఆ దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగు. నన్ను వెంబడించువాడు చీకటిలో గాక నాతో వెలుగులో వెంబడించాలి. వెలుగు అనే మాటకు అర్థం ఏంటి? ఈ సూర్యుడు చంద్రుడు ఉన్న ఇది కాదు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఏ వెలుగు సంబంధమైన క్రియలు చేశాడో, మంచి క్రియలు చేశాడో, నీతి క్రియలు చేశాడో, క్రైస్తవుడు అలాంటి నీతి క్రియలు చేయాలి. అది దాని అర్థం. ఓకేనా. అది కిందకి అలా చేస్తే ఈ లోకం తర్వాత, దేహం విడిచిన తర్వాత సూర్యుడు చంద్రుడు లేని పరలోకంలో మనం ఉంటాం. గమనించాలి. ఓకేనా. దాన్ని వర్ణిస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకున్నారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఆ గొర్రెపిల్ల యొక్క అనగానే క్రీస్తుని ఎవడైతే ఒప్పుకుంటాడో, నమ్మి బాప్తిస్మం పొందుతాడో, అతని పేరు జీవగ్రంథంలో వ్రాయబడ్డది, వారే ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనదైనను, దాన్ని
అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనా దానిలో ఒకవేళ బాప్తిస్మం పొందే స్థితి ఉన్నా కూడా అతడు కూడా పరలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. 21 అధ్యాయంలో కొద్దిపాటి వివరణ మీకు ఇచ్చాను. 22 అధ్యాయం దగ్గరికి వద్దాం. మరియు స్ఫటికమూలే మెరిగినట్టు జీవజలమున్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధ మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకే వినియోగించును అన్నాడు. ఇక్కడ ఏంటిది? జీవజలం ఎక్కడి నుంచి వస్తుందంట? ఇలా వర్ణించటం అనేది ఇక్కడ జరిగింది మనకు. ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఒక విలువైన సమాచారం మనకు కనబడుతుంది. 47 అధ్యాయం దగ్గర రండి. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం మీరు మొదటి నుంచి చదువుకోండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చును. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. అంటే మందిరంలోంచి వస్తున్నాయంటే నీళ్లు. ఓకేనా? అలా వస్తే 5వ వచనం, ఆయన ఇంకను చెయ్యి మూరల కొలవగా నీళ్లు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనబడును అన్నాడు. అలా కిందకు వస్తే 7వ వచనం, నేను తిరిగి రాగా నది తీరమును ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడును. అప్పుడు ఆయన ఓకేనా అప్పుడు ఆయన నాతో ఇట్లను ఈ నీళ్ళు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆరాబులోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఏ నీళ్ళు? మందిరం నుంచి వస్తుందా నీరే. ఆ నీరు కానీ సముద్రంలో వెళ్ళింది అనుకోండి, సముద్ర నీళ్ళు ఏమైపోతాయంట? మంచినీళ్ళు. అలా సముద్రం మంచినీళ్ళు ఎవరు తాగుతాడు? అదే చెప్పాను ఇందాక. సముద్రము లోకం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడో గమనించాలి, పాతది తీసివేయబడింది. ఓకేనా? రైట్. సముద్రం అంటే లోకం. అంటే ఒక నరుల్లోకి దేవుని ఆత్మ వచ్చింది అనుకోండి, వాడు దేవుని సంబంధం అవుతున్నాడు. కిందకి రండి. 9వ వచనం, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్లా జలచరములనియు బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీలగును గనుక చేపలు బహు విస్తారములగును. ఇందకు మాట అన్నాడు యేసుప్రభువారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము సముద్రములు వేయబడిన వలను పూలి ఉంది. ఆ వలలోకి అనేక చేపలు పడుతున్నాయి అన్నాడు. చూసారా? ఇప్పుడు ఆ చేపలు ఎవరో? మనమే. ఓకే. ఇప్పుడు సముద్రం ఏది? లోకం. ఇప్పుడు ఆయన మాట ఏది? వల. ఓకేనా? రైట్. అది వివరణిస్తున్నారు, చూసుకోండి. ఓకేనా? మరియు ఈ నది ఎక్కడి పోరును అక్కడ సమస్తమును బ్రతుకును. ఏ నది? జీవజల నది. మరియు దాని యొద్ద నుండి ఎన్గేదు పట్టణం మొదలుకొని ఎనెగ్లాయము పట్టణం వరకు చేపల పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. గుర్తుపెట్టుకోండి. మహాసముద్రంలో నున్నట్టు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా ఉండెను. అయితే ఆ సముద్రపు బురద స్థలమును ఊబి స్థలమును ఉప్పు గెలవాయుండి బహు కాకయుండెను. 12వ వచనం, నది తీరమున ఎరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. గుర్తుపెట్టుకోండి. ఇందాక ప్రకటన గ్రంథంలో వాటి ఆకులు వాడిపోవును, వాటి కాయలు ఎప్పటికేనే రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును అని మాట వాటి ఇక్కడ. ఇప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వస్తే 2వ వచనం, ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపించును. ఆ నది యొక్క ఆవలను ఏముందంట? జీవవృక్షం ఉండెను. అర్థం చేసుకోవాలి. జీవవృక్షం ఉండెను. ఆ జీవవృక్షం ఎవరో? క్రీస్తు. జీవజలం ఎవరో? పరిశుద్ధాత్ముడు. అది నెలకు గమనించాలి, అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఓకేనా? ఆ వృక్షము యొక్క ఆకులు జనములు స్వస్థపరచుటకే. ఆకులు ఎవరో కాదు. నీతివంతుడైతే దుష్టుల చొప్పున అలా ఉండకుండా అన్నమాట చెప్పాక అన్నాక, దుష్టుల మార్గము నిలువక అపహాసులు కూర్చుని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడని చెప్పాక, అతడు నీటి కాలంలో ఎవరిని నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు అంటాడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో.
ఇప్పుడు ఆకు గుర్తుపెట్టుకోండి, అంటే ఇప్పుడు అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ 12 ఎవరో కాదు, అపోస్తులు వర్ణిస్తున్నాడు. ఆ వృక్షము యొక్క ఆకులు, ఆ వృక్షము యొక్క ఆకులు ఎవరో నీతిమంతులు జనుములను స్వస్థపరుచుటకే వినియోగించింది. మనుషులు ఏం చేస్తారంట? బాగుపరుస్తారంట. ఏది? ఏ స్వస్థత? బాహ్య స్వస్థత కాదు సుమా, అది పాప స్వస్థత. తర్వాత ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనములు దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆల్రెడీ లోకసువార్తలోనే దేవదూత చెప్పింది, ఆయన రాజ్యం అంతం లేనిది, యుగ యుగములైన రాజ్యము చేస్తాడు. ఇది ఎక్కడ? పరలోక ఉనికి గురించి మాట్లాడుతున్నాడు. మర్యాదోత ఎలాగో నాతో చెప్పిన ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడు గుర్తుపెట్టుకోడు. ప్రవక్తల ఆత్మలకు కూడా దేవుడైనా, ఓకేనా? ప్రభు త్వరలో సంభవించవలసిన విషయాలు తన దాసులు చూపుటకే తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. ఇప్పుడు ఎంతకాలం అని చెప్పుకున్నది ఏంటి? ఇందులో వాక్యాలు. గైకొనివాడు ఏమవుతాడంట? ధన్యుడు. యోహానను నేను ఈ సంగతిని విని నాటి నుండి చూచిన వాడును. నేను విని చూచినప్పుడు వాటి నాకు చూపుచున్న దూత పాదం ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, గుర్తుపెట్టుకోండి, అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొని వారితోను సహదాసుడను దేవునికి నమస్కారము చేయమని చెప్పాను. ఇక్కడ ఒక విషయం, దేవదూతకి ఏం చేయబోతున్నాడు? ఇతను నమస్కారం చేయబోతున్నాడు. ఇంత గొప్ప విషయాలను చూడగానే తెలియగానే యోహాను గారు పరవశుడైపోయి దేవదూత పాదాల మీద పడుతుంటే దేవదూత ఏముంది? పడుమని చెప్పలేదు, అయ్యా దేవునికి నమస్కారం చెయ్య, నేను నీ వంటి సహదాసుని అంతే. చాలామంది క్రైస్తవుల్లో కూడా ఇక్కడ ఒక పొరపాటు చేస్తున్నారు. ఏంటయ్యా అంటే, దేవదూత అనగా మరి క్రిస్మస్ సందర్భంలో ఏం చేస్తున్నారంటే, దేవదూత అనగానే స్త్రీ అనుకుని ఆడపిల్లలకి దేవదూతల వేషం వేస్తున్నారు, రెక్కలు గట్టి అలాగా. అసలు దేవదూత స్త్రీ కాదు. అక్కడే చెప్పుడు చూసుకోండి. 9వ వచనం, అతడు వద్దు సుమి అన్నాడు. అంటే ఇప్పుడు దేవదూత స్త్రీ అయితే ఏమనాలి? ఆమె అని పదం వాడాలి. అతడు అంటే దేవదూత ఎవరో? పురుషుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కనుక దయించి మాటలు ఆలోచిస్తే మరి ఆ విషయాలు కూడా తెలుసుకుని సరి చేసుకుంటే మంచిది. తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ ఆయన అన్నాడు, అన్యాయం చేయని, పవిత్రుడిగా ఉన్నవాడు పవిత్రుడిగా ఉన్నాయి, నీతిమంతుడిగా ఉన్నాయి, పరిశుద్ధుడిగా ఉన్నాయి, నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున జీతం నేను ఇస్తాను, కనుక రేపు తీర్పు తీర్చేది కనుక నీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నీ పరిశుద్ధతను కాపాడుకో అన్నాడు. కనుక ఇవన్నీ చెబుతూ 18వ వచనం ఇక్కడికి వస్తాం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యం విని ప్రతివాని నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడికి వానికి కలిగింది. ప్రకటన గ్రంథం జోలికి వస్తే ఇది భయంకరమైనది. ఈ గ్రంథాన్ని ఏదన్నా కలిపారు అనుకోండి, ఏమైపోద్దంట? మరి చూడండి, వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా, ఓకేనా, ఏమైపోతుంది? అపార్థం అయిపోతుంది. ఇప్పుడు మీకు పాత విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తులో జరిగిద్ది ఏం లేదండి. ఆనాటి కాలంలో, రాజుల కాలంలో, మరి అంటే రోమా సామ్రాజ్య కాలంలో జరిగిన పరిస్థితులు ఇప్పుడు కాదు, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాం ఏమన్నాడో, నిన్ను చూపించే దేశానికి వెళ్ళు, నీకు గర్భఫలం ఇస్తా అన్నాడు. ఆల్రెడీ ఆయన వెళ్ళాడు, ఆ గర్భఫలం ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు అబ్రహాంకి మళ్ళీ గర్భఫలం ఇస్తాడు అనుకోవడం హాస్యాస్పదం. అలాగే ఏ కాలంలో ఏం జరిగినాయో, ఏ సంగతులన్నా తీసుకుని అనుకోండి, అక్కడ ఉన్న భావాలు మనం అర్థం చేసుకుంటే మంచిది. అంతేగాని అయిపోయిన విషయాలు మళ్ళా మనం అవ్వాలనుకోవడం కూడా చాలా తప్పు. కనుక మళ్ళా చాలామంది ఈ ప్రకటన గ్రంథం విషయం చాలా కల్పితమైన బోధలు ఉన్నాయి. కనుక ఇది మనం కలపకూడదు, కలిపితే అక్కడ ప్రమాదం ఉంది. అందుకే ప్రకటన గ్రంథం జోలికి రాకూడదు. ఒకవేళ వస్తే దాన్ని తెలుసుకుని మాట్లాడతాం అనేది మంచిది. ఒకవేళ తప్పే బోధించాం, మరొకసారి వాక్యం తెలుసుకుని సరి చేసుకుంటే మరీ మంచిది. కనుక అక్కడ ఎంత ప్రమాదం ఉందో చూసారా. కనుక ఎవడైనా ప్రవచన గ్రంథమందున వాక్యములు వ్రాయబడిన ఏదైనా తీసివేసినడలా, కలిపితే ఊరుకోడు అన్నాడు, తీసివేసినడలా దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటి?
ఒకవేళ ఇందులో ఏదైనా కలిపినా, ఇందులో ఏదైనా తీసేసినా ఈ ప్రకటన గ్రంథంలో కనుక ఏమీ లేదో తెలుసా, పరలోకి వెళ్ళే అవకాశం లేదు. కనుక అంత సీరియస్ అయిన వాక్యం ఇది. అంటే ఇదే కాదు, మన ప్రకటన గ్రంథంలోంచి మనం ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నో విషయాలు మనకి తెలియపరిచాడు. కనుక మరి ఒక్క మాట మీకు చూపించి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఒక్క మాట 11వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము. అసలు ఆయన మాట పవిత్రమైనది. ఇంకా ఆయన అన్నాడంటే అందులో ఎటువంటి దోషం లేదు, ఇంకా అందులో 100కి 100% క్లారిటీ. అలాంటి ఆ పవిత్రమైన మాటలను ఏం చేశాడు తెలుసా, మట్టి మూసలు 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రాలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మట్టి మూసలో అంటే దైవ గ్రంథం చెప్పాలంటే ఈరోజు మనకి ఎంత సింపుల్గా ఉంది. అసలు నిజంగా ప్రతి మాట ఆయన రాయాలంటే మనం బైబిల్ తేవడానికి ఒక 4 వ్యక్తులు దగ్గర ఉండాలి. దీన్ని ఏం చేశాడయ్యా అంటే ఆయన ఇంకా ఒక విధంగా చెప్పాలంటే తను ఏర్పరచుకున్న వారిని ఎలాగైతే దగ్గర చేసిన అవసరం అంతా వేస్ట్ అంతా ఎలా తీసేస్తాం చూసారా మనం, అలా వేస్ట్ తీసేయడంట. అంటే ఇంకా రాయాలి, కొన్ని బోల్డ్ విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ కాకుండా ఏది అవసరమో క్లుప్తంగా ఏది కావాలో అదే చెప్పాడంటే. ఇప్పుడు ఆసియాలో ఉన్న 7 సంఘాలకి ఎందుకు చెప్పాడు అర్థం చేసుకోండి. క్లుప్తంగా ఒకటి చెప్పాడు. ఒకటి, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరలోకం వెళ్తావు, నువ్వు అన్యాయంగా ఉంటే నువ్వు నష్టపోతావు అని 7 సంఘాలకి ఫిల్టరేషన్ చేసి మనకు అప్పగించాడు. ఇప్పుడు ఆ 7 సంఘాలను మనం చూసుకుని రైట్, ఇప్పుడు మనం చేసే సంఘ పరిచర్య ఎలా ఉంది, ఇంకా పొరపాట్లు ఉన్నాయా, ఇంకా లోపాలు ఉన్నాయా, ఇంకా ఏదన్నా సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయా, సరిదిద్దుకోని అవకాశాలు ఉంటే సమయస్తుడు సరి చేసుకోవాలి. లేదు నేను ఎలాగ ఉంటాను, నా బోధ మార్చుకోను, నా విధానం మార్చుకోను, నా ఇష్ట ప్రకారం ఉంటారంటారా, అది మీ ఇష్టం. రేపు ముగింపులు అది తేలుతుంది. కనుక మనం చెప్పడం వరకే ఉంది తప్ప ఎవరిని ఒప్పించవలసిన బాధ్యత లేదు. కనుక దయించి, ఎందుకంటే అందరికీ ఇది అర్థం చేసుకున్న మనసు లేదు. అందుకే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. కనుక ఈ ప్రకటన గ్రంథంలో ఇన్ని విషయాలు మీకు తెలియపరచడానికి దేవుని కృప. అలాగే ఎన్నోసార్లు నేను ప్రకటన గ్రంథం చదవడం జరిగింది, విన్నాను చెప్తున్నప్పుడు. కానీ విని మళ్ళీ చదువుతున్నప్పుడు సరిపోయేవి కావు. కనుక మళ్ళీ దీనికి క్లుప్తంగా నేను చెప్పిన ప్రసంగాలు ఫేస్బుక్లో ఉన్నాయి, ఎవరైనా కాలితే మళ్ళీ వినండి. కనుక ఒకటి క్లుప్తంగా ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు వారి కాలంలో జరిగిన సమస్యలు రాశాడు, క్రైస్తవుల కాలంలో జరిగిన సమస్యలు చేశాడు. మరి ఇప్పుడు భవిష్యత్తులో ముగింపు ఏంటయ్యా అంటే ఒకటేనండి. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, 1000 ఏండ్ల పరిపాలన అన్నారు. ఇప్పుడు 1000 దాటేసింది కదా. యేసుప్రభు వచ్చి 1000 సంవత్సరాలు కదా, 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం లేనట్టు 1000 ఏండ్ల పరిపాలన అయిపోయినట్టేనా? కనుక అది హాస్యాస్పదం. కనుక మళ్ళీ చచ్చిపోయినవారు మళ్ళీ శరీరాలతో తిరిగి లేచే అవకాశం కూడా లేదు. ఆల్రెడీ మా ఆత్మలు బాధపడుతున్నాయి కదా, మళ్ళీ శరీరాలు ఇచ్చి మళ్ళీ ఎక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఈ కొంపు ఎందుకు, ఉన్న కొంపు పోగొట్టుకుంటూ చాలు కదా. మనం మళ్ళీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని కొంపు మళ్ళీ పెట్టి ఇదిగో బాబా ఆదం ఎలా ఉంటాడని మనం చూపించాడా? ఆయన చూడవలసిన పని మనకి. కనుక దానికి ఒక భావం ఉంది, భవిష్యత్తులో తెలుసుకుందాం. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ దేహాలతో తిరిగి లేవరు ఒకటి. రెండవది సముద్రం, అంటే సముద్రంలో వారు మళ్ళీ తిరుగుతూ మళ్ళీ ఇలాగా అంటారు. మరి ఫ్లైట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, గమనించండి. ఇంకో మాట అడుగుతున్నా, తల్లి గర్భంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పెండం పైకి లేగుతుందా? ఇవన్నీ కాదు, దయించి అర్థం చేసుకోడు. అంటే దాని అర్థం ఏంటంటే సముద్రం లోకాల నుండి చచ్చిపోయినాడు, అలాగే మరణం అనగా పాపం చేసినవాడు. ఇది అంటే ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమించాడో ఆల్రెడీ చనిపోయినాడు. వీళ్ళకి తీర్పు అంతే. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ కొద్ది మాటలు మీ వెనుకలు ఫలించాలని కోరుకుంటున్నాం. మరి ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు 7 భాగాలుగా మరి కొద్దిపాటి వివరణ మీకు ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఎందరికి అర్థం చేసుకుంటారో ఎందరో అపార్థం చేసుకుంటారో నాకు తెలియదు. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఆధారంగా, రికార్డ్ ఆధారంగా ఉంది. కనుక భవిష్యత్తులో ఇవి ఇప్పటికి అర్థం కాకుండా భవిష్యత్తు చాలా అవసరమైన మాటలు ఉన్నాయి. మరి యాపిల్ అనే సంస్థ మరి ఆయన జ్ఞానంతో అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ అనగా అంటే ఒక్కొక్క తత్వం, అంటే ఇంకా ఈ సంవత్సరం కంటే మరీ వచ్చే సంవత్సరం శ్రేష్టమైనది రావడానికి ఆయన ప్రయత్నం చేసి అంత జ్ఞానాన్ని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినా ఆ యొక్క జ్ఞానం ఉంది కనుక ఒక సంవత్సరానికి ఈరోజు 3 చూస్తే రేపు 4 చూస్తుంది, 4 చూస్తే 5, అంటే ఆ సిస్టమ్ అంతా ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు. అలాగే
మేము లేకపోయినా ఈ ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలని తెలుసుకోవాలన్న ఆశతో భవిష్యత్ తరాల భావితరాలకే ఇది గ్రహిస్తారని ఆశపడతాను. ఎందుకంటే ప్రకటన గురించి చాలా కష్టపడి దాన్ని చదవలేని వారు కూడా ఉన్నారు, కానీ చదివినవాడు ధన్యుడు. కనుక అన్నీ మంచి. కానీ ప్రకటన గ్రంథం చదివితే ఒక ధైర్యం వస్తుంది, ఒక స్ఫూర్తిగా ఉంటాం. కనుక అది ఎంతో ఆనందం. కనుక ఇది అపార్థం చేసుకోవద్దు. మళ్ళా చెప్తున్న సుమ ప్రేమతో గ్రహించటానికి, భావాన్ని తీసుకోవడానికి ఆలోచించండి అంతే. ఓకేనా? అంతేగాని మళ్ళా సూర్యుని ధరించిన స్త్రీ ఇలా చూడండి, మర్మమైన వేశ్య, 24 రూపెద్దలు, 4 జీవులు, 7 శ్రమలు, 7 దూతలు, 7 బోరలు, 7 తెగుళ్ళు, ఇవన్నీ ఏంటి? ఒక పరిపూర్ణత. అలాగే 1000 ఏండ్లు ఏంటి? 1000 సంవత్సరాలైంది కాదు. కనుక దయించి ఈ కొంచెం మరొకసారి ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే పాత నిబంధన చరిత్రలు అర్థమవుతాయి, కానీ ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళకూడదు. ఓకేనా? కనుక పాత నిబంధన విషయాలు మీకు చూపించిన యెహెజ్కేలు గ్రంథం, జకరియా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఓకేనా, యెషయా గ్రంథం, ఇవన్నీ అక్కడ ఉన్న విషయాలు తెలుసుకుంటే, దానియేలు గ్రంథం బేసిక్ అవే. అవన్నీ తెలుసుకుంటే కానీ ప్రకటన గ్రంథం జోలికి మీరు ఎంత చదివినా అర్థం కాదు. కనుక ఇవి చెప్పాం, కొన్ని దారి చూపించాం. వీలైతే ప్రయత్నం చేయండి, వాటిని చదవండి, అప్పుడు వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మరి ముఖ్యమైన రానున్న దినాల్లో ముఖ్యమైన ప్రసంగాలు సాయంకాలపు పూట తెలియపరచడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాం. కనుక దయించి సహకరించండి. నచ్చితే షేర్ చేయండి, ఒకవేళ నచ్చలేదు మాకు తెలియపరచండి. మాలో ఇంకా సరి చేసుకుంటే మేము సరి చేసుకుంటాం. కనుక మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. సంతోషం.